మంది రావట్లేదు, 21 మంది దాకా ఉంది. అందుకనినే పళనిస్వామి మిగతా 27 మందిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, పాండిచ్చేరిలో ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టుకున్నాడు. మిగతా వాళ్ళని 20 మందిని ఇతను చీల్చడానికి రెడీ అయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అది ఆపాలంటే ఏంటి, ఏఐఏడీఎంకే తరపున ఈ పళనిస్వామి తరపున ఒక స్టేట్మెంట్ ఏమిచ్చుకొచ్చారు, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్ని కలిసేటట్టు. ఎట్లా ఇస్తారు, ఇటు ఈలోపు స్టాలిన్ అర్జెంటుగా మీటింగ్ పెట్టి తమిళనాడులో, చెన్నైలో నేను ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోబోతున్నాను, మీరందరూ పార్టీ భవిష్యత్ దృష్ట్యా తీసుకునే నిర్ణయానికి మద్దతు పలకాలని చెప్పడం. దాంతో రాజకీయం మొత్తం మారిపోయింది. వాస్తవంగా ఇక్కడ అప్పుడేమైంది, ఈ భాగస్వామి పక్షాల అవతలకి పోవు, మళ్ళీ ప్రభుత్వం ఇదే ఏర్పడుతుందేమో అని, అందుకోసం వేసిన గేమ్ అనమాట ఇది. సార్, ఒకటి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అంటారు. బద్ధ శత్రువైన కాంగ్రెస్ తోనే టీడీపీ జత కట్టింది, మహాకూటమి పెట్టింది. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు నిజంగా ఏఐఏడీఎంకే నుంచి ఎన్డీఏ కనుక బయటకు వచ్చేస్తే ద్రవిడ పార్టీలకి ఉమ్మడి శత్రువు అయిన విజయ్ని తొక్కడానికి కలిసే అవకాశం లేదా? ఖచ్చితంగా కలవచ్చు, కాకపోతే ప్రజలు అసహించుకుంటారు, అది గ్రహించాలి. ఇప్పుడు విజయ్ మీరు అన్నట్టు కాంగ్రెస్లోకి బద్ధశత్రువుగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలు ఆదరించారా? చెత్కరించారు. అంటే అది ప్రీ పోల్ అలయన్స్, ఇప్పుడు ఇది పోస్ట్ పోల్ అలయన్స్. అదే అనేది ముందే చెత్కరించినప్పుడు తర్వాత